హలో అండి, నమస్తే. మన రెసిపీస్లో వెరైటీ డిఫరెన్స్ చూస్తున్నారు కదా. మీ అత్తగారితో మిర్చికా సాలం చేసాము, మీ ఆడబిడ్డతోని కద్దుకా ఖీర్ చేసాము. అండ్ హీనా షీజ్ షాహిదా గారి కోడలు, ముద్దుల కోడలు, ఏకైక కోడలు, ముగ్గురు అందమైన పుత్రికలకి తల్లి. ఇన్ని ఉన్నాయి. అండ్ బిఏ బిఈడి అయిపోయింది. అండ్ టీచర్ జాబ్లో రీసెంట్గా ఇవాళనే జాయిన్ అయ్యాను. కంగ్రాచులేషన్స్. ఒక జాబ్లోకి ఎంట్రీ ఇచ్చినందుకు నైస్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. లేడీస్ అందరు బయటకు వచ్చి మంచిగా ఇల్లు చూసుకుంటున్నారు, పిల్లల్ని సాతున్నారు, అండ్ దెన్ బయటకు వస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. అంతకంటే ఏం కావాలి. మీరు అంత ధైర్యంగా బయటకు వెళ్ళడానికి కారణం మీ అత్తగారే అంటే నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూడా మా అత్తగారే కదా. అందుకని అమ్మ ధైర్యం చెప్పింది, నేర్పించింది, ఇంటికి పంపించింది అన్ని. కానీ ఇక్కడికి వచ్చినాక సపోర్ట్ ఎవరిదంటే అత్తగారు ఉంటేనే వెళ్ళొచ్చు. సో ఈరోజు మేము చేయబోతున్నాము అద్భుతమైన పసంద్ అయిన దిల్ పసంద్ మన్ పసంద్ లస్సీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగర్, రువాజా, ఐస్ క్రీమ్, హోవా, బాదం పౌడర్, బాదం అండ్ కాజు. లస్సీ ఏముందండి, పెరిగేయటము, షుగర్ వేసి కలపటము, తిప్పటం కాదండి. అంతకు మించి చాలా ఉంటుంది. అదేంటో ఇవాళ హీనానే చెప్తారు, నేను చెప్పను. నేను సీరియస్లీ మీరే అన్నీ మీరే ఇక్కడ చూపించాలి, ఇక్కడ చెప్పాలి. 170 grams ఆఫ్ షుగర్. మీ అత్తగారు చాలా నయం, మంచిగా నవ్వుతూ మాట్లాడారు. అండ్ నెక్స్ట్ రుహాబ్జా, వీ హ్యావ్ టు క్లిక్ రుహాబ్జా, 4 teaspoons ఆఫ్ రుహాబ్జా. రూఅబ్జా అని దొరుకుతుందండి. ఇదిగోండి రూఅబ్జా అని చెప్పి మీకు కిరాణా స్టోర్లో, మాల్స్లో ఎక్కడన్నా దొరుకుతుంది ఇట్లా బాటిల్. ఇది దేనిలో యూజ్ చేయొచ్చు? లస్సీలో, కోల్డ్ డ్రింక్స్ ఉంటాయి కదా, దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు. మనం సమ్మర్లో తాగే కూల్ డ్రింక్స్లో అన్నిట్లో యూజ్ చేయొచ్చు. ఇంట్లో చేసుకునే సుగంధి వాటర్ అని, షర్బత్ అని అన్నీ చేస్తాం కదా, వాడితే చాలా బాగుంటుంది. కొన్ని స్వీట్స్లో కూడా వేస్తారు కదా. స్వీట్స్ కుర్బానికి మిఠాలు వేస్తాం. అది కూడా నేను చెప్పాను, నేను దాచేసుకుంటున్నారు. సో 4 teaspoons ఆఫ్ రూఅబ్జా. ఓకే, డన్. 1/2 liter కర్డ్ అండి. ఇది ఎంతమందికి వస్తుంది? 1/2 liter 5 glasses. 5 glasses వస్తుంది. 5 to 6. మీరు ఎప్పుడు చేస్తారా రెగ్యులర్గా? రెగ్యులర్గా హాఫ్ చేస్తాం మేము. 5 members ఆరామ్సే తాగేస్తారు. ఇన్ రంజాన్ వీ హ్యాడ్ డన్ డైలీ. రోజు తాగుతారు? రోజు తాగుతారు. నింబు పానీ బదల్ ఇది రువాబ్జా. చాలా సిగ్గుపడుతుంది హీనా. 2 to 3 ice cubes. పెరుగు పుల్లగా ఉండాలా, తీయగా ఉండాలా? తీయగా ఉండాలి మేము. ఉండాలా? పులుపు ఉండకూడదా? పులుపు ఉంటే టేస్ట్ అంతగా ఉండదు. ఓకే. కలర్ రూఅబ్జా కదా. బస్ లస్సీ హో గయా. కాదండి, ఇప్పుడు ముందుంది ముసుర్ల పండగలాగా, ఇప్పుడు ఉంది అసలు కథ. ఇది లస్సీ. మెయిన్ పని కమ్స్ విత్ గార్నిషింగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు గార్నిష్ విత్. అవునా? ఓ గ్లాస్ చుట్టూ అట్లానా? నైస్. పెరుగు బాగా గట్టిగా ఉంటే ఇంకా అది గట్టిగా వస్తుందా? ఐస్ క్రీమ్ మీద ఏ ఐస్ క్రీమ్ అన్నా పర్వాలేదా? మన ఫ్లేవర్ బట్టి మనకి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. ఈ క్వాంటిటీస్ ఇంపార్టెంట్ అండి. 1/2 kgకి 150 grams 170 grams ఏదైతే షుగర్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మళ్ళీ కోవాని మనం కొంచెం చిదపాలేమో. చాలా మంది కంటే ఇంట్లో చాలా బాగా చేస్తారు, కానీ మన దగ్గరికి వచ్చినాక కొంచెం తడబాటు ఉంటుంది, షై సిగ్గు ఉంటుంది, మొహమాటం ఉంటుంది, అది కొత్త ఉంటుంది. దానివల్ల షుగర్ ఇవ్వనా? నాకు దాన్ని అట్లా చిదపటానికి షుగర్ యూజ్ అవుతుందని మీ ఆడపడుచు సమ్రీన్ చెప్పారు. సుమయ్య సమ్రీన్ తను చేసిన కద్దుకా ఖీర్ చాలా బాగుంది. ఓకేనా? ఓకే. బయట మిల్క్ షాప్స్లో కోవా దొరుకుతుంది. దాన్ని ఇలా తీసుకొని 1 స్పూన్ షుగర్ వేసుకొని మెత్తగా చేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది అది కోవా. బాదం పౌడర్ బాగుంటుందా? బాగుంటుంది. మొన్న మా ఇంటికి తెచ్చినప్పుడు ఇది నాకు బాగా నచ్చింది. నేను ఐస్ క్రీమ్ తీసేసి తాగాను. బాదం అండ్ కాజు మన దగ్గర ఉంటే కనుక బాదం పప్పు, జీడిపప్పు నానబెట్టిని ముక్కలు కట్ చేసిన ఏమన్నా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీనిపై నుంచి రుబాబ్జా వేసుకోవాలి.
దట్స్ ఆల్. దట్స్ ఇదండి అసలు సీసాలు మీకు షోరూమ్స్లో ఇదే లస్సీని మనం ఇలా ఇంత మంచిగా నీట్గా డెకరేట్ చేస్తే కనుక ఏసీ రూమ్లో కూర్చోపెట్టి 120, 140 తీసుకుంటారు మన దగ్గర. రోడ్ మీద అయితేనేమో ఇన్ని వేయరు, కానీ 50-60 రూపీస్ మన నల్గొండలో మంచి లస్సీ దొరుకుతుంది. కానీ ఇంట్లో చేసుకుంటే ఇదే లస్సీ ఎంత బాగుంటుందో ఆలోచించండి. అది కూడా ఒక అథెంటిక్ టేస్ట్ అండ్ అథెంటిక్ కొలతలతోని చేసే విధానంతోనే. దిస్ ఈజ్ హీనా స్పెషల్ లస్సీ. తాగి చూస్తాను. నాకు ఐస్ క్రీమ్ పడదు. కొంచెం నవ్వండి నా కోసమైనా. చాలా సిగ్గు, చాలా మొహమాట పడుతుంది. అత్తచాటు కోడలు, 3 ఆడపిల్లల తర్వాత ఈ రోజే ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా జాబ్. వచ్చే సంవత్సరం ఈ పాటకి తనే మాట్లాడుతుంది, నేను సైలెంట్గా ఉండాలి. చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ లస్సీ టేస్ట్ వచ్చింది. చాలా 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 బాగుంది. ఇంతకంటే ఏం కావాలో చెప్పండి ఈ సమ్మర్లోకి. సో ది బెస్ట్ డ్రింక్ 2 నిమిషాలు 3 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి, అంతే. ఉండదా మరి? ఓకే ఓకే. టేస్ట్ బాగా రావాలంటే ఫస్ట్ కర్డ్ బాగుండాలి మేడం. దాంట్లో ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటే పిల్లలకు చాలా తొందరగా చేసి ఇవ్వచ్చు. అవును, కరెక్ట్, నిజమేనండి. ఓకే, మరొక మంచి రెసిపీతోని హీనా వాళ్ళ అత్తగారితో కలుద్దాం, వాళ్ళ అత్తగారి తల్లిగారితోనే కలుద్దాం మనం. హీనా కొంచెం ట్రైనింగ్ అవసరం, మనం ఇచ్చేద్దాం. ఆఫ్ ద రికార్డ్ ఇద్దాం. ఓకే, బాయ్ 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 హీనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.